నిర్మించడం. అవి నిర్మించినప్పుడైనా ఈ జింకలు నెమళ్ళు ఏం కావాలి? నేను చెప్తాను చూడండి, జస్టిస్ ఫర్ తెలంగాణ నా స్లోగన్ అయితే జస్టిస్ ఫర్ తెలంగాణ. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అడ్వకేట్గా, ఒక సామాజికవేత్తగా ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ద ఇష్యూస్. ఇప్పుడు చూశాను హరీష్ రావు గారు వాళ్ళ పార్టీ తరఫున 7 ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు క్రిస్పీగా అదే వెరీ క్లియర్గా వాళ్ళు మెమోరాండం ఇచ్చారు. కానీ అందులో ప్రేయర్ అంటాము, లేకపోతే ఇష్యూస్ రేజ్ చేయటము, అందులో విఫలమైంది బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, పాస్ట్ ఈజ్ హంటింగ్ దెమ్. వాళ్ళు కూడా ఇలాంటివి చేశారు. ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోగానే మేము నీతులు చెప్తామంటే ప్రజలు ఆమోదిస్తలేరు. దీంట్లో వచ్చింది ఏంటిది? వెరీ సింపుల్. మీరు చెప్పారు మనం గతం కొద్దివద్దు అంటే 75కు ముందర ఎవరు ల్యాండ్ ఓనర్స్ నేను చెప్తాను చూడండి. దీంట్లో బీజేపీకి బీఆర్ఎస్కి వాయిస్ లేదు. ఇవాళ ఏదో వాళ్ళు రాజకీయాలు చేద్దామంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, మాలంటే ఇంటలెక్చువల్స్ అంతకన్నా మేము ఒప్పుకోము. ఇది 2003లో 9 ఆగస్టు నాడు అక్కడ వాజ్పేయి గవర్నమెంట్ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాడు. ఆ రోజు తెలియదా అక్కడ ఏముంది? అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని తెలియదా? అంటే ఇష్యూస్ ఏంటిది? మీరు అన్నట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయితే ఆ రోజు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినప్పుడు బీజేపీ మాట్లాడొద్దో, ఇప్పుడు టీడీపీ లేదు కానీ టీడీపీ తోటి అనుసంధానమయ్యి 2009లో కూటమి చేసిన టీఆర్ఎస్ కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడుతుండ్రు 2006లో చట్టం తీసుకొచ్చి దాన్ని లాక్కోవాలని చెప్తే అప్పుడు వీళ్ళు ఉద్యమం చేసిండ్రు. కానీ భూములు మేము తెలంగాణ వచ్చినాక సింగపూర్ని చేస్తాము తెలంగాణని అది అని మాట్లాడి ఏమి చేస్తామని చెప్పలే. సరే వాళ్ళకి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోయి ధర్నాలు చేసిండ్రు. ఇప్పుడు మై హోమ్ భూజా ఉంది, 40 ఎకరాలు 50 ఎకరాలు ఉంది, అది రాళ్ళు రప్పలు. దాన్ని తీసుకుపోయి బయోడైవర్సిటీ పార్క్ అంటే ఆ రోజు హరీష్ రావు గారు, ఇదే హరీష్ రావు గారు ఉద్యమకారునిగా పోయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద నిలబడ్డాడు. అదే మళ్ళీ వీళ్ళు భూజాకి ఇచ్చారు 2016. ఇంకోటి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఎస్ అంటే ఒక 25 ఎకరాలలో 3380 ఫ్లాట్లు కట్టనిచ్చారు. అంటే మీరు ఎంతమంది అంటే ఒక మున్సిపాలిటీని అక్కడ నిర్మించిన 25, దాంట్లో ఏమైనా మీకు బేసిక్ ఎడ్యుకేషనల్ స్కూల్ పెట్టారా? అందులో చనిపోతే ఒక మనిషి దహన సంస్కారాలు చేయడానికి అంటే నేను ఒక గ్రామ పంచాయతీ నుంచి వస్తాను, మా దాంట్లో 5000 ఓటర్లు అంటే మా ఊర్లో ఉన్న గడపలు 1000 గడపలు, ఇక్కడ ఈ 25 ఎకరాలలో 3380 గడపలు పెట్టినరు. అంటే ఒక ప్రణాళిక లేకుండా బీఆర్ఎస్ కంప్లీట్ తెలంగాణ నాశనం పట్టించింది, మొత్తం అటువైపు వెస్ట్రన్ తెలంగాణ. సో అందుకు నేను నిలదలుచుకోలే. కాబట్టి వాళ్ళకి వాయిస్ లేదు. ఇవాళ మేము జింకల్ని కాపాడుతాము, చెట్లని కాపాడుతాము, ప్రభుత్వము భూములు అమ్మకుంటూ అడ్డుపడతామంటే ఇవన్నీ మీనింగ్లెస్ ఆరోపణలు, మీనింగ్లెస్ పొలిటికల్ ఎజెండా. దీనికి ప్రజలు ముందుకు రారు. అవి వచ్చింది ఎవరు? ఒక 4-5 ఎన్విరాన్మెంట్లు వచ్చిండ్రు. వాళ్ళకు కూడా నేను క్లియర్గా చెప్తా ఏంటిది. ఇది టైటిల్ 2003లో ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? ఇవాళ పిల్లేసిన వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? వాళ్ళు సరే యూనివర్సిటీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇంప్లీడ్ అయినరా? మీరు 2005లో ఇంప్లీడ్ కాలే, 2006లో రాజశేఖర రెడ్డి గారు వేసిన WPలో ఇంప్లీడ్ కాలే. కాకుండా ఇవాళ ప్రభుత్వానికి టైటిల్ డీడ్ వచ్చింది. ఇది టైటిల్ డీడ్ పంచాయతీ కూడా కాదు, టైటిల్ ఈజ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచే ఉంది. 400 ఎకరాలు కాదు, మిగిలినవి కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ గత 4-5 రోజుల నుంచి యూట్యూబర్స్ తగ్గిపోయారు. ఎందుకు ఆ AI రిలేటెడ్ అనే వరకు కోర్టుకు వాళ్ళు భయపడిపోయినారు, సోషల్ మీడియా భయపడిపోయింది. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద నాయకులు వాళ్ళు హోంవర్క్ చేయకుండా, అసలు వాళ్ళకి ఏం కావాలో చెప్పకుండా తెలంగాణ ప్రజల్ని భ్రమలో పెడదాము, కన్ఫ్యూజన్ చేద్దాం. ఐదర్ యూ ఆర్ నాట్ ఇన్ కన్విన్సింగ్ చేసే పొజిషన్లో వీళ్ళకి లేదు. బికాస్ దేర్ పాస్ట్ ఈజ్ హంటింగ్ దెమ్, దే ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ దేర్ పాస్ట్, బోత్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. సో ఇప్పుడు ఒక ఎజెండా ఏంటి అంటే చెట్లు. అసలు ఆ చెట్లు ఏంటిది? ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతూ గంధపు చెట్లు, టేకు చెట్లను కొడితే జైలుకు పోతారు. ఎస్, అది ప్రొవిజన్ ఆఫ్ లా, అది అందరికి తెలుసు. ఈయనేమి ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఈయనేమి చట్టాల గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటిది, ఆ చెట్లు ఏంటిది అనేది ఇప్పుడు ఎంపవర్మెంట్ కమిటీ, సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వచ్చి వాళ్ళు నిర్ధారించాలి. వీళ్ళు ఓన్లీ మెమోరాండం 18 పేజీలు ఇచ్చిండ్రు. అందులో వీళ్ళే ఒక జీవో నెంబర్ 23/57/2017 ఏం చేసిండ్రు? వీళ్ళే తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళు అప్పుడు రెండోసారి అధికారం ఉందని
చెట్లను కొట్టాలంటే సింప్లిఫైడ్ రూల్స్ తీసుకొచ్చారు. ఇవాళనేమో అదే రేవంత్ రెడ్డి చెట్లను కొట్టేస్తా అంటే ఆయన ఒక వీర పండుగనో లేకుంటే ఇంకెవరినో మాదిరిగా చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయాలు. మీరు రాజకీయాలు చేసుకోండి ఎలక్షన్స్ అప్పుడు, కానీ మీరు సోషల్ వెల్ఫేర్ అప్పుడు, డెవలప్మెంట్ అప్పుడు అడ్డుపడితే ప్రజలు తిరగబడతారు. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇక్కడ 2-3 అంశాలు. సరే, ఇందాక నేను అడిగిన సుభప్రద పటేల్ గారిని కూడా అదే అడిగిన.